ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన హీరోయిన్ త్రిష. వర్షన్, నువ్వు వస్తానంటే అద్దంటానా, పౌర్ణమి, కింగ్, స్టాలిన్, తీన్మార్, కృష్ణ, అతడు, బుజ్జిగాడు ఇలా ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా చిరంజీవి విశ్వాంబరలు చేస్తుందంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ విజయ్ లియోలో కూడా మెరిసింది. తాజాగా ఆమె నటించబోయే కొత్త సినిమాపై వైరల్ గా మారింది. అమ్మోరు తల్లి తమిళనాట 2020వ సంవత్సరంలో రిలీజ్ అయింది. అగ్ర హీరోయిన్ నయనతార టైటిల్ పాత్రను పోషించింది. ఫ్యాంటసీ కామెడీగా తెరకెక్కగా మంచి విజయాన్ని సాధించింది. అమ్మోరుగా నయన్ నటించింది అనకంటే జీవించింది అని చెప్పవచ్చు. ఇప్పుడు అమ్మోరు తల్లికి సీక్వెల్ రాబోతోంది. ఈసారి అమ్మోరు పాత్రని త్రిష పోషించబోతుందనే వార్త తమిళనాట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు మేకర్స్ ఆమెను కలిసి పాత్ర గురించి చెప్పారని, తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. మొదటి భాగాన్ని నిర్మించిన ఆర్జే బాలాజీనే తన స్వీయ దర్శకత్వంలో సీక్వెల్ ని నిర్మిస్తున్నాడు. మొదటి భాగంలో ఆయన క్యారెక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది. ఇక నయన్ని కాదని త్రిషని ఎంపిక చేయడం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మొదటి భాగంలో నయన్ని అమ్మోరుగా తమిళ ప్రేక్షకులు స్వీకరించారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో కలిసి చేసిన జవాన్ తో తన క్రేజ్ కూడా పీక్ లో ఉంది. దానివల్ల పాన్ ఇండియా స్థాయిలో అమ్మోరు తల్లికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. పైగా ప్రజెంట్ తన చేతిలో కొత్త సినిమాలు కూడా ఏమీ లేవు. త్రిష మాత్రం 4 సినిమాలతో బిజీగా ఉంది. విశ్వాంబరతో పాటు థగ్ లైఫ్, ఐడెంటిటీ, రామ్ అనే 4 చిత్రాలను చేస్తోంది. ఇటీవల వచ్చిన అన్నపూర్ణి వివాదం వల్లనే నయన్ కి అమ్మోరు తల్లిలో అవకాశం రాలేదనే మాటలు వినపడుతున్నాయి.